జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రక్తదీపం ఆజానుబాహం అరవింద దయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మనోజం మార్తులవేగం జితేంద్రియం బుద్ధిమతారిష్టం వాతాద్భయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాభేదం. మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా, 12 లగ్నాల వారికంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే, శుక్రకారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యరచన పరిచించ యద్భవాత్ యద్భావాత్ అన్నారు. ఇది భావమంజరి 51 శ్లోకంలో చెప్పబడింది. అంటే వ్యాపార సౌఖ్యము, స్త్రీలు, ఆభరణాలు, కామం, వేశ్యారతి, బలము, వినోదము, విద్యా విలాసాలు, వాహనాలు, యశస్సు, గుర్రము, ఏనుగు, స్త్రీ సౌందర్యము, కావ్య రచన మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. మధ్య వయస్సు, వైశ్యుడు, జలస్థానము, విచిత్ర కావ్యాలు, జలచరాలు, కన్ను, సత్యభాషణ, జలక్రీడ, నాటకాది ప్రయోగము, తెల్లని వస్త్రాలు, కోశాధికారము, నల్లని జుట్టు, గుప్తాంగము, మూత్రము, నాగలోకము, రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు. అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు, అంటే దశానాథుడినే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశానాథుడు ఉచ్చను పొందితే, అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖము అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్య కార్యాచరణము, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అతిమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము, అధికారం, సుఖం కలుగుతాయి. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేది కలుగుతుంది. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే, అంటే ఛాయాగ్రహాలంటే రాహు, కేతువు, ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి, అంటే మనం ఇప్పుడు శుక్రుడిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ శుక్రుడు చంద్రుడి నుంచి
సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి 2, 4, 6, 8 అవుతాయి. ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చంద్రస్థితి రాశి, చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో ఫలితాలు ఇస్తాయి. అంటే అక్కడి నుంచి 3, 5, 7 ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము, బట్టలు, ఆభరణాలు, కీర్తి, గౌరవం కలుగుతాయి. మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం, తల్లి మృతి, పరవరిత సంగమం కలగవచ్చు. శుక్రుని అవరోహ దశలో నరి వయస్సు వేషను పొందుట, ధనలాభము, స్త్రీ బంధువులకు దుఃఖము, మనస్సు వికృతిని పొందడం, హృదయశూల, కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మథ విలాసము, భార్య ధనాన్ని అనుభవించడము, మంచి భోజనము, వస్త్రాలు, వాహనాలు, సుఖశయ్య భోగాలు, స్త్రీలు, పుత్రులు, రత్నాలు లభిస్తాయి. ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము, అధికారి యొక్క స్నేహము, పశు సంపద వృద్ధిని పొందట, తాంబూలము, సుగంధాలు, పుష్పాలు, అలంకారాలు, సుఖం అనేది కలుగుతాయి. నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు. శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు, చేసే కృషి పట్ల విముఖత, సర్వదా భయము, భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల, వృషభం అనేది స్వక్షేత్రాలు. ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి. నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు. ద్వేషం అనేది ఉండదు. శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో, తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు. అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము, వ్యాపారము, స్త్రీధనము, శాస్త్రజ్ఞత, కీర్తి లభిస్తాయి. శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం. బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర, మిత్ర, ధాన్యాలు లభిస్తాయి. సౌభాగ్యము, గౌరవము, వాహనాదులు లభిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము, బంధువులతో గొడవలు కావడము, తన వంశాచారాలను పాటించకపోవడము. అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా, వేరే వర్ణం వాళ్ళని, అలాంటివి కూడా జరగవచ్చు. వ్యవసాయము, ధనము, భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశి చక్రాన్ని చూసుకోకూడదు, షట్ వర్గాలను కూడా చూసుకోవాలంటే D2, D3 అంటే ద్రేకానము, నవమాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ, ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము
అధిక కీర్తి రాజగౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాదులను చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం అనేది కలుగుతాయి. బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే 7 చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజ గౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాలు చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం కలుగుతాయి. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు. శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది. అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము, స్థాన నాశనము, ధర్మనాశము, శత్రువృద్ధి, రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు. దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చ స్థానంలో ఉంటే, మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, మరియు శుక్రదశ యొక్క ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు వీడియోలో కుంభలగ్నం వారికి శుక్రుడు తన దశల్లో ఇచ్చే ఫలితాలు అనేది మనం తెలుసుకుందాం. అంటే వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఆ దశా ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. కుంభలగ్నం వారికి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి, అంటే ఇటు కోణాధిపతి అటు కేంద్రాధిపతి కాబట్టి మంచి యోగకారకుడు. అసలు చతుర్థంలో ఏమున్నాయి, భాగ్యంలో అంటే నవభావంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్థంలో విద్య, రాజ్యము, గృహము, ప్రయాణము, నీటి మీద ప్రయాణము, అభ్యంగన స్థానము, తల్లి, బంధువులు, స్నేహితులు, జాతి, మంచి వస్త్రాలు, చెరువులు, నీరు, సుగంధ ద్రవ్యాలు, నీటి సౌఖ్యము, సత్కీర్తి, దివ్య ఔషధము, విశ్వాసము, అసత్యాలు, మంటపాలు, విజయము, చెమట పట్టడం, కష్టార్జితము, భూమి, తోటలు, చెరువులు, బావులు తవ్వడం, ప్రతిష్ఠించడం, మాతృవర్గము, నిదానంగా ఆలోచించడం, తండ్రి యొక్క ఔన్నత్యము, ధన నిక్షేపణ, బిల్డింగ్సు, శిల్పాలు, గృహప్రవేశము, స్థానభ్రాంశము, పిత్రార్జితము, మంచి ఆహారం, మోసగుణము, పుట్టలు, శృతులు, శాస్త్రాలు, అభివృద్ధి, ఎద్దులు, గోవులు, గుర్రాలు, మదపుటేనుగు, సస్యవృద్ధి అనేవి చతుర్థ భావంలో పరిశీలించాడు. ఇక నవభావంలో ఏమున్నాయి, దానము, ధర్మము, తీర్థయాత్రలు చేయడం, సేవ చేయడం, తపస్సు, గురువులంటే భక్తి, మందు, ఆచారం, చిత్తశుద్ధి, దేవతారాధన, విద్య నేర్చుకోవడం వల్ల వచ్చిన గౌరవము, ప్రయాణము, భాగ్యము, నీతి, పరాక్రమం, మంచి కథలు, యాత్ర, అభిషేకము, సంతృప్తి, సజ్జన సాంగత్యము, శుభకార్యాలు, పిత్రార్జన, కుమారులు, కుమార్తెలు, అష్టైశ్వర్యాలు, ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, వాటి ప్రదేశాలు, పట్టాభిషేక మందిరము, వేద ధర్మాన్ని నెలకొల్పడం, వైదిక క్రతువులు, ధనం దాచడం మొదలైన వాటిని నవమంలో పరిశీలించాలి. ఇక కుంభలగ్నం వారికి శుక్రుడు 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో మంచి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక కుంభలగ్నం వారికి ఆయా స్థానాల్లో శుక్రుడిచ్చే ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నం వారికి చతుర్థ భాగ్యాలకు అధిపతిగా శుక్రుడు అత్యంత శుభుడు మరియు రాజయోగ కారకుడు. శుక్రుడు తృతీయ స్థానం, సమస్థానమైన మేషంలో, కుజస్థానంలో
అంటే మేషరాశికానికి అధిపతి కుజుడు కాబట్టి కుజస్థానం ఉన్నప్పుడు పరాక్రమవంతులుగా ఉంటారు, వాహన సౌఖ్యం కలిగి ఉంటారు, విశేషంగా యాత్రలు చేయవారు, విశేష ధనం కలిగిన వారు, భోగాలు కలిగిన వారు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు, మంచి ఉద్యోగం కలిగిన వారుగా ఉంటారు. శుక్ర మహాదశ మిశ్రమమైన ఫలితాలను కలిగజేస్తుంది. ఇక శుక్రుడు వృషభంలో అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతిగా శుక్రుడు అత్యంత శుభుడు మరియు రాజయోగకారకుడు. శుక్రుడు 4వ స్థానం స్వస్థానమైన వృషభంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల సౌఖ్యం గలవాడు, స్త్రీ సంతానం వల్ల ఆనందము, ఉత్తమమైన విద్య, మిత్ర బంధువులు కలవారు, వైవాహిక జీవితంలో సుఖం కలవారు, ప్రభు గౌరవాన్ని పొందువారు అవుతారు. శుక్ర మహాదశ ధనపరంగా వివాహపరంగా చాలా బాగుంటుంది, మంచి సుఖాలను అనుభవిస్తారు. వ్యాపారం మూలకంగా కూడా చాలా బాగుంటుంది. ఈ దశలో వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. తర్వాత శుక్రుడు పంచమంలో అంటే మిథునంలో ఉన్నప్పుడు, ఇది మిథునం అనేది శుక్రుడికి మిత్రస్థానం కాబట్టి పంచమం అనేది మంత్రోపాసనకు విద్యకు కూడా సంబంధించిన భాగం కాబట్టి ఉత్తమమైన విద్య, కళల్లో నేర్పు, వ్యాపారంలో లాభం ఉంటుంది, సామాజిక ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి అనేది కలిగి ఉంటారు. శుక్ర మహాదశలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇక శుక్రుడు షష్టమ భావంలో ఉన్నప్పుడు అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు, ఇది శత్రువుల స్థానం కాబట్టి సుఖము అనేది చాలా తక్కువగా ఉంటుంది, శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఖర్చు స్వభావం కలిగి ఉంటారు, తండ్రి ఆరోగ్యంలో కొంత చికాకులు కలవారుగా ఉంటారు, మామకు మాత్రం అంత మంచిది కాదు. శుక్ర మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగజేస్తుంది. ఇక శుక్రుడు సింహంలో అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు కుంభలగ్నానికి చతుర్థ నవమాలకు అధిపతిగా శుక్రుడు అత్యంత శుభుడు మరియు రాజయోగకారకుడు. శుక్రుడు సప్తమంలో శత్రుస్థానమైన సింహంలో ఉంటే అంటే సింహరాశాధిపతి అయిన రవికి శుక్రుడికి శత్రుత్వం ఉన్న కారణంగా కొంచెం ఆలస్యమైన వివాహం ఉంటుంది, కాముకులుగా ఉంటారు, అయినా ధన సంపాదన కొంచెం ఉంటుంది, సమాజంలో కార్యక్రమాలు చేయడంలో ఆసక్తి అనేది ఉంటుంది. అతి గట్టిగా బాగా ప్రయత్నం చేస్తే కానీ పనులు కొన్ని పూర్తి కావు, అయినా కొంచెం కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక అష్టమంలో శుక్రుడు, అష్టమం అంటే కుంభలగ్నం వారికి అష్టమం కన్యా రాశి అయింది. కన్యలో శుక్రుడు నీచ పొందుతాడు. కన్యలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో అంతగా పడదు, అంటే అంతగా అనుకూలత ఉండదు, అనవసరమైన విషయాలకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు, సుఖపడలేని వారు, సంతానంతో వైరం అనేది ఉంటుంది, సుఖాల కోసం ధనాన్ని ఖర్చు చేసేవారుగా ఉంటారు, వ్యసనాలన్నా కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఈ శుక్ర మహాదశ సాధారణమైన ఫలితాలను కలిగిస్తుంది. ఇక తులలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే నవభావంలో శుక్రుడు ఉన్నప్పుడు చతుర్థ నవమాలకు అధిపతిగా శుక్రుడు అత్యంత శుభుడు. నవమాధిపతి నవమంలోనే ఉన్నప్పుడు అంటే తన సొంత ఇంట్లోనే ఉన్నప్పుడు మంచి దీర్ఘాయువు కలిగి ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, ఉత్తమైన సుఖాలు అనుభవిస్తారు, అనేక మంది సోదరులు కలిగి ఉంటారు, దైవభక్తి ధార్మిక గుణాలు కలిగిన వారుగా ఉంటారు, అందరికీ ఇష్టలుగా ఉంటారు, వివాహాలు చేయడం నేర్పు కలిగి ఉంటారు. ఈ శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శుక్రుడు వృశ్చికంలో ఉంటే అంటే దశమ భావంలో ఉంటే, ఇది సమస్థానం కాబట్టి ఇందులో ఉంటే
ఉన్నతమైన విద్య కలిగి పరపతి కలిగిన తండ్రి స్త్రీ సంతానం కలిగిన వారుగా ఉంటారు. పదవీ లాభము, గౌరవ మర్యాదలు తెలిసిన వారు, వాహన సుఖాలు కలిగిన వారు, అత్యంత గౌరవమైన అధికారం కలవారు, ప్రభుత్వ వ్యవహారాల్లో నేర్పు కలిగిన వారు ఉంటుంది. మంచి జీవితం అనేది ఉంటుంది. పర్వాలేదు, కొంచెం శుక్ర మహాదశ అనుకూలమైన ఫలితాలే కలుగుతాయి. ఇక శుక్రుడు ధనస్సులో ఉంటే ఏకాదశ స్థానంలో ఉంటే ఇది శత్రుస్థానం కాబట్టి, అంటే గురుస్థానంలో అంటే గురు రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు అన్ని రకాలైన సుఖాలను పొందుతాడు. అనుకూలమైన జీవితం ఉంటుంది. స్త్రీ సంతానం ఉంటుంది. కానీ వీరు అనవసరమైన విషయాల్లో అంటే అన్ని విషయాల్లో తలదూస్తారు. ఇందుకే సుఖం లేని వారుగా ఉంటారు. ఈ ధనస్సులో శుక్రుడు ఉంటే అంటే కుంభలగ్నానికి ధనస్సులో శుక్రుడు ఉంటే మధ్యమ ఫలితాలు కలుగుతాయి. ఇక ద్వాదశ భావంలో అంటే మకరంలో శుక్రుడు ఉన్నప్పుడు, మకరం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం. ఈ క్షేత్రంలో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు కాముకులుగా ఉంటారు. సుఖాలన్నా ప్రీతి అనేది ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. అన్ని రకాలైన సుఖాలు పొందుతారు. అంతర్గత శత్రువులు కలిగి ఉంటారు. విదేశాల్లో నివాసం ఉంటారు. లేకుంటే విదేశాల్లో ధనలాభం అనేది ఉంటుంది. విదేశాల ద్వారా వ్యాపారాలు చేస్తుంటారు. ధనలాభం ఉంటుంది. ఈ శుక్ర మహాదశ మంచి శుభ ఫలితాలను కలిగజేస్తుంది. ఇక శుక్రుడు లగ్నంలోనే ఉంటాడు. అంటే కుంభలగ్నం వారు లగ్నంలోనే శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడికి ఇది మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉంటే అందంగా ఉంటారు, ఆకర్షణీయ వారుగా ఉంటారు, సుఖాలు అనుభవిస్తారు. వీరికి కొంచెం కళలో ప్రవేశం అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలంకరణ అంటే చాలా ఇష్టత కలిగి ఉంటారు. కుల గౌరవం నిలుపువారు అవుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు అనుభవించేవారు అవుతారు. శుక్ర మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శుక్రుడు మీనంలో అంటే ద్వితీయంలో ఉన్నప్పుడు అంటే కుంభలగ్నాన్ని శుక్రుడు లగ్న నవమాధిపతి అంటే భాగ్యాధిపతిగా శుక్రుడు అత్యంత శుభుడు అంటే రాజయోగ కారకుడు. శుక్రుడు రెండవ స్థానంలో మీనలో ఉన్నప్పుడు అంటే మీన అనేది శుక్రుడికి ఉచ్చస్థానం ఉన్నప్పుడు చాలా నేర్పుగా మాట్లాడతారు. అంటే ద్వితీయం అనేది వాక్కు, కుటుంబము, ధనానికి సంబంధించిన భావం ఇందులో ఉంటే చాలా అందంగా మాట్లాడతారు. వినయం, గౌరవం, ధనము కలిగిన వారుగా ఉంటారు. సుఖాలు, పితృ సౌఖ్యం ఉంటుంది. పితృగౌరవం కలిగిన వారుగా ఉంటారు. సాహస కార్యాలు చేస్తారు. మంచి మాట కలిగిన వారుగా ఉంటారు. మాట్లాడే మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. విలాసాలను అనుభవిస్తారు. అంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు కాబట్టి లగ్జరీలు బాగా అనుభవిస్తారు. అనేక రంగాల్లో ప్రవేశం కలిగి ఉంటుంది. సాహిత్యం లేదా కళలో నేర్పు కలిగి ఉంటుంది. శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. జై శ్రీమన్నారాయణ.